This meeting which Jesus had, అయితే యేసు కలిగినటువంటి ఈ కూటము it was not with religious people మత in సంబంధం that sense. Yes. మత సంబంధమైనటువంటి వారితో కలిసి ఆయన ఈ కూటాన్ని నిర్వహించలేదు. These were outcasts. వీరందరూ కూడా వెలివేయబడినటువంటి వారు. First verse. మొదటి వచనం, Then drew near unto him all the publicans and sinners for to hear him. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా, And the Pharisees and scribes murmured, పరిసయ్యులను శాస్త్రులను చూచి, This man receiveth sinners and eateth with them. ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. Then he spoke this parable unto them. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను. What man of you, having 100 sheep, if he lose one of them, doth not leave 99 in the wilderness and go after that which is lost? మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? Until he find it. What manner of man, what man will not leave the 99 and go and seek the one lost sheep? ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? Yes. అవును. When you lose your sheep, that's what you will do. మీ గొర్రెలు తప్పిపోతే మీరు కూడా అదే చేస్తారు. You can see a lot of people going about saying, I lost my animal. నా యొక్క పశువులు పోయినాయండి అని చెప్పేటువంటి వారిని మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు. They go seeking and searching till they find it. వారు వెళ్ళి అవి కనుగొనే వరకు కూడా వాటిని వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. Now, when these religious leaders grumbled, ఈ మత నాయకుల యొక్క భక్తి కలిగినటువంటి వారు సణుక్కున్నప్పుడు Jesus told this parable. యేసు ఈ ఉపమానాన్ని చెప్పారు. Now I do not know how many people grumbled when Booth Tucker resigned his position and became a Salvation Army officer. బూత్ టక్కర్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రక్షణ సైన్యంలో ఆయన ఆఫీసర్గా అయినప్పుడు ఎంతమంది సణుక్కున్నారో నాకు తెలియదు. Because he was in the top echelons of government. ప్రభుత్వంలోని అధికార క్రమంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండినారు. It seems they despised him. They said, what is this fellow? He is a British officer and he is going preaching the word of God. ఏమిటితడు ఆంగ్ల అధికారి అయి ఉండి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వెళుతున్నాడు. He began to march even in Bombay with the Salvation Army drums. ఈ రక్షణ సైన్యం ఉన్నటువంటి బొంబాయిలో కూడా ఆయన వీధుల్లో కూడా వెళ్ళడం ప్రారంభించాడు. My dear people, నా ప్రియులారా, seeking one soul, ఒక్క ఆత్మను వెతకడం. Now here you are so many people. ఇక్కడ మీరు అనేకులుగా ఉన్నారు. And generally our mind thinks of great groups, great meetings, great retreats. సాధారణంగా మన మనస్సు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప సమూహములు, గొప్ప గొప్ప రిట్రీట్లు, గొప్ప గొప్ప కూటముల గురించే తలస్తుంటుంది. But కానీ we don't think of the one sinner that is lost. నశించిపోయిన ఒక పాపిని గురించి మాత్రం మనం తలంచము. Do you want to leave one boy, one girl in your house to go to hellfire? మీ ఇంటిలో ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని నరకానికి వెళ్ళిపోవడానికి మీరు వారిని విడిచిపెడతారా? Which mother wants to say, oh, I have got 10 children. If one or two go to hellfire for eternity,
that's okay. నాకు 10 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వారిలో ఒకరిద్దరు మాత్రమే నిత్య నరకాగ్ని వెళ్ళినట్లయితే అది పర్వాలేదని ఏ తల్లిని చెప్తుందా? No. లేదు, చెప్పదు. That mother's heart goes after the one boy who is rebellious. తిరుగుబాటు చేసేటువంటి ఆ ఒక్క కుర్రవాని నిమిత్తమై ఆమె యొక్క హృదయం అనేటువంటిది కరిగిపోతూ ఉంటుంది. All right, 9 children are in their bed. సరే, 9 మంది వారి పడకలలో ఉన్నారు. It is 12 o'clock, midnight, 1 o'clock. మధ్యరాత్రి 12 గంటలు లేదా 1 గంట సమయము. One bed is empty. అయితే ఒక పడక మాత్రం ఖాళీగా ఉన్నది. This rebellious boy has not come home. ఈ తిరుగుబాటు చేసే కుమారుడు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. Can the mother sleep? అలాంటప్పుడు తల్లి నిద్రపోగలదా? No. లేదు, నిద్రపోలేదు. She says, when is my boy coming back? What has happened? అయ్యో, నా కుమారుడికి ఏం జరిగింది, వాడు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడని అంటుంది. You know, in modern life, ఈ ఆధునిక జీవితంలో what is happening is many people are dying in accidents. అనేకులు ప్రమాదములలో చనిపోతూ ఉన్నారు. They go to the office, వారు ఆఫీస్కి వెళ్తారు, but they do not return home. అయితే ఇంటికి మాత్రం తిరిగి రారు. Only some information comes or a telephone call saying your husband is dead. టెలిఫోన్లో సమాచారము, ఇదిగో మీ భర్త గారు చనిపోయారని మాత్రమే వస్తుంది. You have learnt the habit of waiting for your husband to come home. మీ భర్త గారు తిరిగి మీ ఇంటికి రావడం అనేటువంటి దాని కొరకు ఎదురు చూడడం అనే దానికి మీరు అలవాటు పడ్డారు. Say, my wife Lily drives. She has to drive to do all the work. I don't drive very much now. నేను ఈ దినాల్లో ఎక్కువగా కారు నడపడం లేదు కాబట్టి నా భార్య లిల్లమ్మ గారు కారు బయటికి నడిపి వెళ్ళి అనేక పనులను చూసుకుంటూ ఉంటారు. She must go to the bazaar, get vegetables. బజార్కి వెళ్ళి ఆవిడే కూరగాయలు తెచ్చుకోవాలి. They're all big distances. Post office 2 miles, 3 miles. పోస్ట్ ఆఫీసులు 2 మైళ్ళు 3 మైళ్ళ దూరంలో, కూరగాయల మార్కెట్లు చాలా దూరంలో ఉంటూ ఉంటాయి అక్కడ. Sometimes we have to post Christ is victors. కొన్నిసార్లు ఈ క్రైసిస్ విక్టరీ పత్రికను మేము పోస్టులో వేస్తూ ఉండాలి. So whenever she comes home safe, I am very happy. అలాగా ఆమె చేసి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్తూ ఉంటారు. When your husband comes home, you're happy. మీ భర్త తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. But sometimes when a husband is a drunkard, అయితే కొన్నిసార్లు భర్త త్రాగుబోతాయి ఉన్నప్పుడు, wherever he is, there is trouble. అతడు ఎక్కడుంటే అక్కడ గందరగోళమే. Today, ఇవాళ everywhere drink, drink, drink. ఎక్కడ చూసినా త్రాగుడు త్రాగుడు త్రాగుడు. That was the old tradition of Stuartborough. అది స్టూర్ట్పురంలో ఉన్నటువంటి పాతకాలపు సంప్రదాయం. Illicit distillation. అక్రమ నాటు సారాయి. Hiding it in the walls, hiding it in the ground. గోడల్లో దాచిపెట్టడము, నేలలో దాచిపెట్టడము. But God converted those men. అయితే అలాంటి వారిని దేవుడు మార్చివేసినారు. God gave them a new heart. దేవుడు వారికి నూతన హృదయాన్ని ఇచ్చినారు. God made them winners of soul. దేవుడు వారిని ఆత్మలను సంపాదించే వారిగా చేశారు. God made them those that heal the sick. రోగులను బాగు చేసేవారిగా దేవుడు వారిని చేశారు. But కానీ if there is new level of drunkenness in colleges today, అయితే ఇవాళ కళాశాలల్లో ఒక నూతన విధమైనటువంటి త్రాగుడు అనేది ఉన్నది. అయితే beer bottles everywhere, ఎక్కడ చూసినా బీరు సీసాలు. that means many are lost. దాని అర్థం ఏంటంటే అనేకులు నశించిపోయినారు. Your mind after a while becomes so rusty from your drunkenness. నీవు త్రాగిన కొంత సమయానికి నీ మనసు అనేది అది ఎంతో చెత్తగా మారిపోతుంది. You do strange things. నీవు వింతైన క్రియలు చేస్తావు. Today, after getting drunk, ఇవాళ త్రాగిన తర్వాత
girls do not even know what they are doing. వాళ్ళు ఏం చేస్తున్నారు ఆడపిల్లలకు అది కూడా తెలియడం లేదు. They do not even realize they are in adultery. వారు వ్యభిచారంలో ఉన్న విషయం కూడా వారికి తెలియడం లేదు. Because ఎందుకంటే they went and drank. వారు వెళ్ళి త్రాగారు కాబట్టి. And after that, ఆ తర్వాత sin took hold of them. పాపం వారిని పట్టుకున్నది. And they did not know that. అది కూడా వారికి తెలియలేదు. So, my dear friends, కాబట్టి నా ప్రియ స్నేహితులారా, we look at the crowd, we look at the face, we look at the salary, we look at the degree. మనం సమూహం వైపు, ముఖం వైపు, డిగ్రీ వైపు, జీతం వైపు చూస్తాము. But కానీ what should we look at? దేని వైపు మనం చూడాలి? Is this soul lost? ఈ ఆత్మ నశించిపోయినదా? Is this family lost? ఈ కుటుంబం నశించిపోయినదా? And they are going to spend eternity in hellfire. వారు నరకాగ్నిలో నిత్యత్వమును గడపబోతున్నారు. What a terrible thing. అదెంత భయంకరమైన విషయము. Suppose you are locked in a dark room. ఒక నల్లటి గదిలో పెట్టి నిన్ను తాళం వేశారనుకోండి. No light, అక్కడ వెలుతురు లేదు, no windows, అక్కడ తలుపులు కిటికీలు లేవు. and you're locked into that solitary room and no one is there to hear your cry. ఏకాంతంగా ఆ గదిలో నీవు నిర్బంధించబడినావు. నీ మొరను వినేవారు అక్కడ ఎవరు కూడా లేరు. 24 hours are gone. 24 గంటలు గడిచిపోయినాయి. And you're thirsty. నీకు దాహం వేస్తున్నది. And you want a drop of water. ఒక్క నీటి బొట్టు. Nobody to give you a drop of water. అయితే నీకు ఒక్క నీటి బొట్టునని ఇచ్చేవాళ్ళు అక్కడ ఎవరు కూడా లేరు. Shall we put you in such a room? అలాంటి గదిలో మిమ్మల్ని మేము పెట్టమంటారా? For 24 hours. 24 గంటల సేపు. But in hell fire, అయితే నరకాగ్నిలో you are going to spend every day forever. ప్రతి దినము కూడా అక్కడ ఎల్ల వేళలా మీరు గడపబోతున్నారు. Is it possible? అలా గడపడం సాధ్యమేనా? Oh, it seems terrible to me. అది నాకెంతో భయంకరంగా కనబడుతుంది. If you lock me in a dark room for 1 hour, ఒక్క గంట సేపు అయినా సరే మీరు నన్ను చీకటి గదిలో బంధించినట్లయితే, I am not afraid of darkness. చీకటి అంటే నాకు భయం ఏమీ లేదు. But కానీ you are limiting my freedom. నా స్వేచ్ఛకు మీరు అడ్డుకట్ట వేస్తున్నారు. Suppose my son or daughter are crying from the next room. The house is on fire. ఇల్లు కాలిపోతూ ఉన్నదని మరుసటి గదిలో ఉన్నటువంటి నా కుమారుడు నా కుమార్తె కేకలు వేస్తూ ఉన్నారు అనుకోండి. Daddy, help me. I am on fire. నాన్నగారు మీరు నాకు సహాయం చేయండి, నేను కాలిపోతూ ఉన్నాను. And I am locked into this dark room. నేనేమో ఈ చీకటిలో నిర్బంధించబడి ఉన్నాను. What do I say? అప్పుడు నేనేం చెప్తాను? I want freedom. నాకు స్వేచ్ఛ కావాలి. I want to go and help my son. నేను వెళ్ళి నా కుమారుడికి సహాయం చేయాలి. When you go into hellfire, మీరు నరకాగ్నిలోనికి వెళ్ళినప్పుడు you will want to come back to help your sons so that they should not go to hell. మీ కుమారులు నరకానికి వెళ్లకుండా ఉండడానికి వారికి సహాయం చేయడం కొరకు మీరు నిత్య నరకాగ్ని నుండి తిరిగి రావడానికి మీరు ఇష్టపడతారు. You will say, oh, I want some freedom to do something. నాకు ఏదైనా కొంత చేయడానికి స్వేచ్ఛ కావాలండి అని మీరు చెప్తారు. Today, ఇవాళ I meet young people from Andhra, even in London. ఆంధ్రాకు చెందినటువంటి యువకులను నేను లండన్లో కూడా నేడు కలుసుకుంటూ ఉన్నాను. I met one young man recently. ఇటీవల ఒక యువకుడిని నేను కలుసుకున్నాను. He came to our retreat. ఆయన మా రిట్రీట్కి వచ్చినారు. He was born in one of the villages somewhere here. ఇక్కడ ఉన్నటువంటి ఏదో గ్రామంలో ఆయన పుట్టారు. There, అక్కడ another Andhra girl, మరొక ఆంధ్రాకు చెందిన అమ్మాయి, she is trying to get hold of him, ఈ కుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండినది, to marry him. పెళ్లి చేసుకోవడానికి. I told this young man, నేను ఈ కుర్రాడితో చెప్పాను, marriage is not a matter of convenience. వివాహం అనేది సౌకర్యం కోసం చేసుకునేది కాదు. You must learn the will of God. దేవుని యొక్క చిత్తాన్ని మీరు నేర్చుకోవాలి. Because that girl has got a visa to be in London,
ఆ అమ్మాయికి లండన్లో ఉండడానికి ఆవిడకి వీసా ఉన్నది కాబట్టి, will you marry her because you too want to live here? మీరు ఇక్కడ నివసించాలని కోరుకుంటున్నారు కాబట్టి అందును బట్టి మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారా? That's all. అంతేనా? Today people are thinking like that only. అవును, ఈ దినమందు ప్రజలు ఆ విధంగా మాత్రమే తలస్తూ ఉన్నారు. So they will tell you, వారు మీతో చెప్తారు, oh, my son has gone here, my son has gone there. మా కుమారుడు అక్కడికి వెళ్ళారు, లేదా మరొక చోటుకు వెళ్ళినారు. But what is he doing there? అయితే అక్కడ అతడు ఏం చేస్తున్నారు? One man wrote to me, ఒకరు నాకు ఈ విధంగా రాశారు, my son is sent by his company to California, USA. మా కుమారుణ్ణి ఆయన యొక్క కంపెనీ or someplace in USA. అమెరికాలోని ఒక ప్రదేశానికి పంపించిందండి అని రాశారు. I don't know how long he has been there. అతడు అక్కడ ఎంత కాలం నుండి ఉండినాడో నాకు తెలియదు. He did not ask for the magazine. మన పత్రిక కావాలని ఆయన అడగలేదు మనలను. He didn't ask for prayer. ప్రార్థన చేయండి తన కొరకని అడగలేదు. He made no attempt to come to any of our retreats. మనం జరిపే ఏ రిట్రీట్ కి రావడానికి అతడు ఏ ప్రయత్నము చేయలేదు. Now we are producing strange fellows like that. ఈ దినమందు మనం ఇలాంటి వింతైనటువంటి వ్యక్తులను మనం తయారు చేస్తూ ఉన్నాం. But the Lord Jesus says, అయితే ప్రభువైనటువంటి యేసు చెప్పారు, of course I will sit with these publicans. I will preach to these sinners. ఈ సుంకరులతో కూర్చొని నేను ఈ పాపులకు బోధిస్తాను. Which of you will not go and save your sheep, your lost sheep? మీ గొర్రెల్లో తప్పిపోయినట్లయితే మీలో ఎవరు రక్షించకుండా ఉంటారు? But కానీ we are producing young people today in our families. మన కుటుంబాలలో మనం ఇదన మంది యువత యువకులను తయారు చేస్తూ ఉన్నాం. Who do not have this spirit. వారికి ఆత్మ అనేది ఏ మాత్రం కూడా లేదు. The Lord Jesus told us ప్రభువైనటువంటి యేసు చెప్పారు that he would seek one lost sheep. నశించిపోయినటువంటి గొర్రె ఒక్కటైనా సరే దానిని వెతుకుతాను అని. All right, are you ready to do that? మీరు అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Oh, we had big meetings, big Stuartpuro. పెద్ద కూటాలు, పెద్ద స్టోట్పురంలోని కూటాలు మాకున్నాయి. No, లేదు. the Bible says seek the one lost sheep. నశించిన ఒక గొర్రెను వెదకమని బైబిల్ సెలవిస్తున్నది. If you are the lost sheep, మీరే నశించిన గొర్రె అయినట్లయితే all this crowd must be forgotten. మిగిలినటువంటి సమూహం అంతటిని కూడా మర్చిపోవాలి. I must seek you. నిన్ను మాత్రమే నేను వెతకాలి. Your salvation. నీ రక్షణ. Today I don't see that spirit at all. ఇవాళ నాకు అలాంటి ఆత్మ ఏ మాత్రం కనబడడం లేదు. I don't see it even in our preachers. మా బోధకుల్లో కూడా అది నాకు కనబడడం లేదు. That is this going after the lost sheep. నశించిన గొర్రెల కొరకు వెళ్ళడం అనేది, the Lord taught me that as a boy of 15-16 years. నేను 15 ఏళ్ళు లేక 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రభువు నాకు దీనిని నేర్పించారు. And to this day, నేటి వరకు కూడా I think of the lost sheep. నశించిన గొర్రెల గురించి మాత్రమే నేను తలుస్తుంటాను. I don't think of the big group, the big retreats and so on. పెద్ద సమూహములు, పెద్ద రిట్రీట్ల గురించి మాత్రం నేను తలంచను. The lost sheep. నశించిన గొర్రెలు. Do you think of the lost sheep? నశించిన గొర్రెల గురించి మీరు తలుస్తున్నారా? Well, people say, ప్రజలు ఏం చెప్తారు? we want believers meetings. విశ్వాసుల కూటాలు మాకు కావాలండి. We want revival meetings. మాకు ఉజ్జీవ కూటాలు కావాలి. Then December has come, we want carol services, Christmas services. డిసెంబర్ మాసం వచ్చింది కాబట్టి క్రిస్మస్ పాటల ఆరాధనలు కావాలి. In July and August, we want the anniversary, they're praising God for 70 years of the fellowship. జూలై ఆగస్టు మాసాలు వచ్చినప్పుడు దేవునికి స్తుతించడానికి 70 సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి సహవాస వార్షికోత్సవాలు జరుపుకోవాలి. So everybody wants the big meetings, the big show. ప్రతి ఒక్కరికి కూడా పెద్ద కూటాలు కావాలి, పెద్ద ఆర్భాటం కావాలి. But కానీ
Jesus says, యేసు సెలవిస్తున్నారు, go and seek the one lost soul. వెళ్ళి నశించిన ఒక్క ఆత్మను మీరు రక్షించండి. Are we doing that? మనం అలా చేస్తున్నామా? Have you been doing that? మీరు అలా చేయుచూ ఉన్నారా? It is 1 year since you came here, maybe. బహుశా మీరు ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం అయిపోయినదేమో. It may be 2 years since you came here, and 2 years since you heard me last. ఒకవేళ మీరు 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి చివరిసారిగా నేను చెప్పిన బోధన మీరు విన్నారేమో. But కానీ now, ఇప్పుడు in these 2 years, ఈ 2 సంవత్సరాలలో did you seek one lost soul? నశించిన ఒక్క ఆత్మనైనా మీరు వెతికినారా? Wherever you are studying, మీరు ఎక్కడ చదువుతూ ఉండినప్పటికీ did you seek one lost soul? నశించిన ఒక్క ఆత్మను మీరు వెతికారా? No. లేదు. Now, if each one of us had sought one lost soul, మనలో ఉన్నటువంటి అందరం కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క ఆత్మను కనుక వెతికి ఉండినట్లయితే, I do not know if this place would have been enough at all. ఈ స్థలము ఎంత మాత్రం చాలి ఉండగలిగేదేమో అనేది నేను చెప్పలేను. We must have had to build a place 2-3 times as big as this. దీనికంటే ఇంకా 2-3 రెట్లు పెద్ద హాలును మనం నిర్మించి ఉండవలసినది. If you had sought one lost soul, మీరు నశించిన ఒక ఆత్మను వెతికి ఉండినట్లయితే, see, when preachers go to the village, to a place to preach, ఒక స్థలంలో ఒక గ్రామంలో బోధించడానికి బోధకులు వెళ్ళినప్పుడు the devils must flee, the devils must be afraid, దయ్యములు భయపడి అక్కడి నుంచి పారిపోవాలి, the devils must be demolished. దయ్యములు అక్కడ నాశనం చేయబడాలి. But కానీ you feel you go there to demolish the chickens. అయితే మీరేమనుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళి కోళ్ళను నాశనం చేయడానికి వెళ్ళాలనుకుంటూ ఉన్నారు. What kind of preacher are you? అలాంటప్పుడు మీరు ఎలాంటి బోధకులు? And what kind of people are you? అయితే అలాంటప్పుడు మీరు ఎలాంటి ప్రజలు? When we have revival meetings, మన ఉద్యోగ కూటలను జరుపుకునేటప్పుడు the devils in that whole area must be disturbed, run away. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దయ్యములన్నీ కూడా కలవరపడి అక్కడి నుంచి పారిపోవాలి. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, He sent His word and healed them. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. If you turn to Ezekiel, యెహెజ్కేలు గ్రంథాన్ని చూడండి, 34th chapter 34వ అధ్యాయము and 16th verse. 16వ వచనము. I will seek that which was lost, తప్పిపోయిన దానిని నేను వెదకుదును, and bring again that which was driven away. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. I will bind up that which was broken. గాయపడిన దాన్ని కట్టుదును. I will strengthen that which was sick. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. But I will destroy the fat and the strong. అయితే క్రొవ్విన వాటికి బలం గల వాటికి శిక్షను పెట్టి లయపరచెదను. I will feed them with judgment. శిక్షను మేత పెట్టి వాటిని నేను లయపరచెదను. Do you see this? దానిని చూస్తున్నారా? If we fatten ourselves, మనకు మనం క్రొవ్వు ఎక్కించుకున్నట్లయితే, God says, దేవుడు సెలవిస్తున్నారు, I will feed them with judgment. శిక్షనే మేతను వారికి పెడతాను. Are we fattening ourselves? మనకు మనం క్రొవ్వును పట్టించుకుంటూ ఉన్నామా? I don't want to fatten myself. నాకు నేను క్రొవ్వు పట్టించుకోవడం నాకు ఇష్టం లేదు. I want to serve. సేవ చేయడం నాకు ఇష్టము. I want to wash my neighbor's feet. నా పొరుగు వారి పాదాలు కడగడం నాకు ఇష్టము. I want to seek that which is lost. నశించిన దాన్ని నేను వెతక రక్షిస్తాను. God will give you that heart. దేవుడు మీకు ఆ హృదయాన్ని ఇచ్చునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Let us pray. ప్రార్థన చేసుకుందాం. Tell God in your heart. మీ హృదయాల్లో దేవునితో చెప్పండి. Oh God, ఓ దేవా, where is the heart that seeks one soul? ఒక్క ఆత్మను వెతక రక్షించే ఆ హృదయం ఎక్కడున్నది? Oh, if somebody gives 1,000 rupees more, I will run for that 1,000 rupees. మరొక 1000 రూపాయలు ఎవరైనా ఎక్కువగా ఇచ్చినట్లయితే ఆ 1000 రూపాయల కొరకనే వారి వెంట పరిగెత్తుతాను. Oh God, ఓ దేవా, where is the heart that seeks one soul? ఒక్క ఆత్మను వెతికేటువంటి ఆ హృదయం ఎక్కడున్నది? Give me that heart. ఆ హృదయాన్ని మీరు నాకు ఇవ్వండి. Give me such a heart. అలాంటి హృదయాన్ని మీరు నాకు ఇవ్వండి. Wash me from my sins. నా పాపముల నుండి మీరు నన్ను కడగండి. Let me not fatten myself. నాకు నేను క్రొవ్వును ఎక్కించుకునే వానికి ఉండనివ్వద్దు. Oh, we don't want a rich fellowship. ప్రభువా, మాకు ధనికులైనటువంటి వారు అక్కర్లేదు. We want a fellowship rich in faith. అయితే విశ్వాసములో ధనికమైనటువంటి సహవాసం మాకు కావాలి. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. We want families which are rich in faith. విశ్వాసములో ధనికులైనటువంటి కుటుంబములు మాకు కావాలి. We want preachers who are rich in faith. విశ్వాసంలో ధనికులైనటువంటి బోధకులు మాకు కావాలి. Come to us, Lord. ప్రభువా, మీరు మా వద్దకు రండి. Come to our boys and girls. మా అమ్మాయిల వద్దకు అబ్బాయిల వద్దకు మీరు రండి. Make them to be winners of souls. వారిని ఆత్మలను సంపాదించే వారిగా చేయండి. Lord, hear our prayer. ప్రభువా, మీరు మా ప్రార్థన ఆలకించండి. How many people ఎంతమంది ప్రజలు in Delhi, ఢిల్లీలో, in Kashmir, కాశ్మీర్లో, in Uttar Pradesh, ఉత్తరప్రదేశ్లో, in those areas close to Nepal where we are working, మేము సేవ చేసేటువంటి నేపాల్కి సమీపంగా ఉండేటువంటి ప్రదేశములలో, even in Bhutan, భూటాన్లో we have not sought those souls. ఆత్మలను మేము వెతకలేదు. How many souls yet to seek? ఇంకా ఎన్ని ఆత్మలను మేము వెతకవలసి ఉన్నది. Help us, Lord. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. And visit these dear people. ఈ ప్రియులను మీరు దర్శించండి. And all the bondage of every type may be taken away. వారి మీద ఉన్న ప్రతి విధమైన బంధకాన్ని మీరు తొలగించండి. We ask in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen.